చూడండి, త్వరలో మహిళలకు ఫ్రీ జర్నీ, మండల స్థాయిలో అన్నా క్యాంటీన్లు కూడా. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు తీసేస్తాం వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. అంటే చూడండి, అటు మహిళలకు మేము న్యాయం చేస్తాం అన్నట్టే ఇటు పేదవాళ్ళ కడుపు కొట్టినట్టే. ఎందుకంటే ఆటో డ్రైవర్లు కానీ ఇంకా వేరే వేరే వెహికల్స్ ఉన్న వాళ్ళు కానీ బ్రతకాలంటే కష్టం అయిపోతుంది ఫ్రీ జర్నీ పెడితే. ఎందుకంటే ఫ్రీ జర్నీ లేనప్పుడు ఆటో దొరికితే ఆటో, ఎందుకంటే బస్సు కూడా ఛార్జ్ పెట్టాలి, ఆటో కూడా ఛార్జ్ పెట్టాలి కదా, ఎంతో కొంత తేడా అని ఆటో ఎక్కిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ జర్నీ పెడుతున్నట్టే ఆటో వాళ్ళ కడుపు కొట్టినట్టే. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ ఫ్రీ బస్ కావాలా వద్దా అనేది మీరే ఆలోచించండి ప్రజలారా. ఫ్రీ బస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తామంటారు. మరి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫ్రీ బస్ పెట్టారు. ఆ ఫ్రీ బస్ ఎంతమందికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలంగాణ ప్రజలకే తెలవాలి. మళ్ళీ ఆటో వాళ్ళకి ఎంత అన్యాయం జరిగింది కూడా